బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణలో నీళ్ల కరువు, ఎండిన పంటలను హైలైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కేసీఆర్ జిల్లాలో అన్నదాతలను కలిసేందుకు నిర్ణయించారు. నల్గొండ జిల్లా భువనగిరి ఆలేరులో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఎండిపోని పంట పొలాలు ఇప్పుడెందుకు ఎండిపోతున్నాయన్న దానిపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్గొండ మండలం ముషంపల్లి గ్రామం నుండి ఈ పరిశీలన మొదలు పెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, చెప్పండి, 10 ఏళ్ల పాలన తర్వాత అసెంబ్లీలో ఓటమి పాలవడం, రీసెంట్ గా లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయిందని చెప్పి చాలా వరకు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తు మొదలు పెట్టారనుకోవచ్చా ఈ నల్గొండ జిల్లా నుండే? ఎస్ విందు, మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 50 రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో ఘోర పరాజయం, మూడోసారి హ్యాట్రిక్ కొడతామని కళ్ళగన్న బీఆర్ఎస్ నేతల్లో ఒక షాక్ జరిగిందని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక పక్క ఆయన కూడా 20 ఎన్నికలు ఇరగడం, దాని తర్వాత ఆయన కొంతకాలంగా గ్యాప్ తీసుకున్న తర్వాత మధ్యలో 2 సభలు, ఒక పక్క కరీంనగర్ కావచ్చు, అంతకంటే ముందు నల్లగొండ సభ కూడా నిర్వహించి వచ్చాడు. వివిధ ఇష్యూస్ మీద, నీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద నల్లగొండకు మిగతా ప్రాంతాలకు వెళ్ళొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనే మొదటిసారిగా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 3 నెలల తర్వాత ఆయనే జనాల దగ్గరికి వెళ్తున్నారు. మొన్న పోయిన సభలు విషయం పక్క పెడితే ఇప్పుడు నేరుగా జనాల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనం మొదటిసారిగా చెప్పొచ్చు. ఈ ఇష్యూ ప్రధానంగా ఇది లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి ఇప్పుడు సందర్భం కూడా వచ్చింది. అదేవిధంగా నీటితో ఇబ్బంది అవుతున్నటువంటి ఏరియాలో, తాగునీటితో ఇబ్బంది అవుతున్నటువంటి ఏరియాలో చాలా చోట్ల కూడా పంట నష్టం జరుగుతుండడం, ముఖ్యంగా దానికి సంబంధించిన అన్నదాతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు ప్రాంతాల్లో తిరగాలని ఇప్పటికే టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ నల్లగొండకు పయనమవుతున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో చాలా చోట్ల బోర్లు వేసిన నేపథ్యంలో బోర్లు పడగా కొంత ఇబ్బంది అవుతుంది. అదే సమయంలో పంట ఎండినటువంటి ఏ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ముఖ్యంగా భువనగిరి కావచ్చు, ఆలేరు తదితర ప్రాంతాల్లో వెళ్లాలనేటువంటి నిర్ణయానికి అయితే కేసీఆర్ వచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో వెళ్లి ఆ గ్రామాల్లో పంటలు ఎండినటువంటి ఏరియాలోకి వెళ్లి పొలాల దగ్గరికి వెళ్లి కేసీఆర్ ఆ పంటలు నష్టపోయినటువంటి రైతులతో కూడా మాట్లాడతాడు. ఆ పంటలను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు మిగతా నేతలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడానికి గల కారణం, ఇక్కడ అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయినటువంటి నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఇక్కడ పరిశీలన ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. అందుకనే కేసీఆర్ ఇక్కడికి ఆహ్వానించాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ నష్టపోయినటువంటి పొలాలు కావచ్చు, రైతులను ఓదార్చడానికి కేసీఆర్ వస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు. అదే సమయంలో నల్లగొండ కావచ్చు, వివిధ జిల్లాలో కూడా నెక్స్ట్ యాత్రలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నికల ప్రచారం పక్క చేస్తూనే ఇట్లాంటి కార్యక్రమం అనేది ఇది ఎన్నికలకు సంబంధం లేని విషయంగా మేము చూస్తున్నామని కూడా ఆయన చెప్పారు. ప్రత్యేకించి రైతులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఎండలు ఎక్కువ అవుతున్నాయి. గడిచిన 15 రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పంటలు చేతికొచ్చేటువంటి ఈ సమయంలో చాలా చోట్ల గడిచిన నెల రోజుల నుంచి నీళ్లు అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. బోర్లు కూడా చాలా చోట్ల ఎండిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ప్రాజెక్టుల నుంచి నీరు కూడా రావట్లేదని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఒక్కొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా నీళ్లు రావట్లేదు అనే విషయం కూడా ఇంతకుముందు కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో కరెంటు కూడా టైంకు రావట్లేదు. గతంలో మేము 24 గంటల కరెంట్ ఇచ్చాము, బట్ ఇప్పుడు కరెంటు అడుగడుగునా పోతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందుకనే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుగా నల్లగొండకు రూట్ మ్యాప్ డిసైడ్ చేశాము. ఖచ్చితంగా నల్లగొండలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. ప్రత్యేకించి ముషంపల్లి మన గ్రామానికి కేసీఆర్ రాబోతున్నారని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా లోక్సభ ఎన్నికలు ఒకవైపు, మరోపక్క కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా ఒక పక్క తిహార్ జైలుకు ఈ రోజు వెళ్లిన నేపథ్యం. అదే సమయంలో లోక్సభ అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన, ఆ పార్టీ
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం కొంతకాలంగా చూస్తున్నాం. ఇదే సమయంలో ఇప్పుడు కేసీఆర్ మొదటిసారిగా బయటకు వస్తున్నాం. ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్ కు పలుసార్లు వచ్చారు. అదే సందర్భంగా నందినగర్ లో కూడా బీఎస్సీ పూర్తి లాంటి విషయం మాట్లాడడం, ఆర్ఎస్ ప్రవీణ్ జాయిన్ చేసుకోవడం తప్ప మిగతా విషయాల్లో బయటికి రాని కేసీఆర్ మొదటిసారి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్తుండడం అనేది ఆ పార్టీ డిసైడ్ చేసింది. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ మొదటిసారిగా పార్టీ ప్రక్షాళన అనుకోండి, అదే సమయంలో పార్టీలో ధైర్యం నింపేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన యాత్రలు ఈ రకంగా చేయడం అనేది పార్టీ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అవుతుంది. అదే సమయంలో రైతుల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం మాది అని గతంలో చెప్పుకుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రైతు వైపు మేము ఉంటామనేటువంటి భరోసా కలిగించేందుకు కేసీఆర్ పొలాల దగ్గరికి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.